నెల్లూరు జిల్లా ఆకువీడులోని రామాలయాన్ని సందర్శించడానికి వస్తున్నటువంటి కరాటే కళ్యాణిని పోలీసులు నిర్బంధించారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా తాను రామాలయానికి వెళ్లేది ఖాయమని అంటున్నారు కళ్యాణి. ఇక రామాలయం కడితే పూజలు పాటలు వినాల్సి వస్తుందని క్రైస్తవులు అంటున్నారని కళ్యాణి తెలిపారు. అయితే క్రైస్తవులు చర్చిల్లో వారానికి 4-5 సార్లు మైకులు పెట్టి పాడుతున్న పాటలు హిందువులు ఎందుకు వినాలని ప్రశ్నించారు. హిందూ దేవాలయాల జోలికొస్తే రియాక్షన్ డబుల్గా ఉంటుందన్నారు. RRR సంకల్పంతో అక్కడ రామాలయం కడతా ఉన్నారు. తానే వచ్చి అక్కడ హరికథ చెప్తానన్నారు కళ్యాణి. చలో ఆకువీడు అనే పిలుపుని ఇవ్వడం జరిగింది. హిందూ సంస్థలన్నీ కలిసి ఈరోజు 5వ తారీఖున ఆకువీడులో జరిగిన మొన్న ఘటనని మేమందరం కూడా ఖండిస్తూ, రాముని జరిగిన అవమానం, ఎందుకంటే ఒక దండ వేస్తే ఆ దండను తీసి విసిరి పడేసిన ఘటన చాలా కలచివేసింది రామభక్తులుగా మా అందరికీ. హిందుత్వవాదులుగా మేము రాముని కోసం పనిచేస్తాం, దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తాం. ఇప్పుడు మేము ఎక్కడా వాళ్ళని వైలేట్ చేయలేదు. వాళ్ళ తాలూకా హక్కులను వాటినో వీటినో మేమేమి అనలేదు. మేము ఎవరిని ఏ దేవుడిని మేము తిట్టలేదు. వాళ్ళు పూజించే దేవుడిని మాకు అవసరం కూడా లేదు. మాకు అవసరం లేదు, ఇష్టం లేదు కూడా. కానీ మా రాముడి మెడలో దండ తీసే అంత ధైర్యం ఏంటి మీకు? ధైర్యం ఏంటి? అసలు ఆ దండ తీయడం ఏమిటి? రాముడిని గుడి అక్కడ కట్టడానికి మీకు అభ్యంతరం ఏంటి? అక్కడ గొంతేనమ్మ కడతామంటే కట్టండి, మేము కూడా పూజిస్తాము. గొంతేనమ్మని మేము వద్దనలేదే, ఎందుకంటే ఆవిడ కూడా గ్రామదేవత, మాకు కావాలి. అలాంటప్పుడు ఆవిడ కూడా గ్రామదేవత, హిందువుల దేవత. మరి మీరు క్రైస్తవులుగా ఎలా పూజిస్తారు ఆవిడ్ని పూజించేప్పుడు రాముడిని ఎందుకు పూజించకూడదు? ఇవన్నీ ఉన్నాయండి. పోలీసు వారు నేను పెట్టిన వీడియో వైరల్ అయిందని నన్ను ఆగిపోమని చెప్పారు. ఆకివీడి నుంచి ఫోన్ చేశారు నిన్న. కానీ ఆల్రెడీ మధ్యలో ఉన్నామండి, మేము ఆగడం అయితే జరగదు, మేము వస్తాము, మాట ఇస్తే రామ భక్తులు ఆగేదే లేదని చెప్పాం. దండ వేయాల్సిందే, నమస్కారం పెట్టాల్సిందే, రామనామం జపించాల్సిందే అని చెప్తే లేదమ్మా మీరు రావద్దు అన్నారు. సార్ మేము వస్తున్నాం సార్, తప్పదు, మేము మధ్యలో ఉన్నాం, మా వాళ్ళందరూ చాలా మందిని కలుసుకోవాలి, చాలా గుళ్ళకి వెళ్ళాలి అని చెప్తే సరే అయితే అనేసారు. కానీ మేము 20 కిలోమీటర్ల దూరంలో ఆకివీడులో ఆగిపోయాము. ఆకివీడి దగ్గరలో కైకలూరులో ఆగిపోయాం.